సో ఇప్పుడు స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్లో ఉన్నాను. లక్కీ ఉటప్ప సీజన్ 1 ఈగోలెస్ ఆర్టిస్ట్ గ్రూప్ షో అని పెట్టాను దీనికి. సో దాదాపు ఒక 8 నుంచి 10 మంది ఆర్టిస్టులు, అంతా నా ఫ్రెండ్స్, శ్రేయోభిలాషులు, తెలిసిన వాళ్ళు, ఔత్సాహికులు అందరం కలిసి ఒక ఎగ్జిబిషన్ చేస్తున్నాం. సో ఒకసారి లోపలికి వస్తే ఇంకా ఇనాగ్రేషన్ ఇప్పుడు అవుతుంది. గొప్ప గొప్ప వాళ్ళంతా వచ్చి ఇనాగ్రేట్ చేస్తారు షో అని. రియల్ పీపుల్. సో ఇక్కడున్న పెయింటింగ్స్ అంతా దాదాపు ఒక 8 నుంచి 10 ఆర్టిస్టులు. వాళ్ళ గురించి నేను ఒక్కొక్కరికి ఒక మాట చెప్తాను. ఇందులో రకరకాల స్టైల్స్ ఉన్నాయి. మా సత్యమన్న, టైసన్, చేతన, మైథిలి, జానకమ్మ. అంటే ఆర్ట్ అంటే సెలబ్రేషన్, మిగతావన్నీ వేరు, ఆర్ట్ వేరు. ప్రతిదానికి సాధన అవసరం, ఆర్ట్కి సాధన అవసరం లే, అనుభూతి కావాలి. సో ఒక నిమిషంలో వీళ్ళు ఇనాగ్రేట్. సరే ఇది చూపించు ఒకసారి. లాస్ట్కి ఒక గ్రూప్ ఫోటో దిగుతాం ఇక్కడ, ఆర్టిస్ట్ అందరం కలిసి. అక్కడ ఎండ్ అయిపోతుంది. ఓకే, అది పాజ్. సత్యం, బేటా పాస్ చేయి. చాలామంది అడుగుతున్నారు లక్కీ ఉటప్ప అంటే ఏందని. అంటే అప్రయత్నతకి, అకారణానికి ఏదన్నా ఒక పేరు ఉందంటే అది భూమి మీద లేని కొత్త పేరు. నేను పెట్టింది, దానికి అర్థం లేదు. సరిగ్గా చూస్తే లైఫ్కి అర్థం లేదు. అనవసరంగా మనం రకరకాల అర్థాలు కనుక్కొని పరిచయం అయిపోతుంది. సో ఇక్కడున్న ఆర్టిస్టులు చాలా ఆనందంగా నాతో కలిసి వాళ్ళు వర్క్ చేశారు. సో ఆర్ట్ యాజ్ ఎ ప్రొఫెషన్ ఈజ్ డిఫరెంట్, ఆర్ట్ యాజ్ ఎ ఎక్స్ప్రెషన్ ఈజ్ డిఫరెంట్. ఇది ఎక్స్ప్రెసివ్ ఆర్టిస్ట్ గ్రూప్ అనమాట. అంటే డబ్బు సెకండరీ, అట్లీస్ట్ మనం ఎక్స్ప్రెస్ చేద్దాం మన ఐడియాస్ని. ఇంకోటి, ప్రపంచంలో 2 విషయాలు మాత్రమే సాధన లేకుండా చేయొచ్చు. ఒకటి జీవించడము, రెండోది పెయింటింగ్ వేయడం. ఇక ఏది చేసినా కూడా ప్రాక్టీస్ కావాలి. వైలిన్ ఎవడు పడితే వాడు వాయించలేడు, ఎవరెస్ట్ ఎవడు పడితే వాడు ఎక్కలేడు. నువ్వు ఆర్కిటెక్చర్ చేయాలన్నా, కరాటే ఆడాలన్నా ఏదో ఒకటి టాలెంట్ కావాలి, దానికి ప్రాక్టీస్ అవసరం. ఈ భూమి మీద 2 సాధన లేకుండా చేయొచ్చు అన్నది నా అవగాహన. అందుకని ప్రతి ఒక్కరూ పెయింటింగ్ వేయాలి భూమి మీద. కాలేజీలో చదివినవాడు, చదివినవాడు, సర్టిఫికెట్ ఉన్నవాడు, ఏనివాడు. తర్వాత వివేకానంద ఒకసారి చెప్పాడు, ఈ భూమి మీద ప్రతి మహిళ భారతదేశంలో ఆర్టిస్టే. మీరంతా ఎప్పుడో క్యాన్వాస్ల మీద వేస్తారు, మా భారతదేశంలో అంతా ఇండ్ల ముందు రోజు క్యాన్వాస్ల మీద పెయింటింగ్లు వేస్తారు, మాకు భూమే కాన్వాస్ అన్నాడు. సో అట్లా వివేకానంద నాకు ఒక ఇన్స్పిరేషన్. ఇప్పుడు మా అమ్మ నా స్టూడెంట్, రిటైర్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే పెయింటింగ్ వేద్దాం. ఎవరన్నా కొంటారో కొనరో అప్రిషియేట్ చేస్తారో ఇర్రెలవెంట్. అడవిలో ఒక పువ్వు వస్తుంది, అది అప్రిషియేషన్ కోసం చూడదు. సో ఎగ్జాక్ట్లీ ఆ థాట్ ప్రాసెస్లో నా చుట్టూ ఉన్న వాళ్ళని ఎడ్యుకేట్ చేసి, వాళ్ళకి జీవితం యొక్క సారాన్ని చెప్పి, వాళ్ళతో నేను పెయింటింగ్ వేయించాను. కాబట్టి ఇది మోర్ ఆఫ్ ఏ ఎక్స్ప్రెసివ్ ఎగ్జిబిషన్ ఇది. ఎవరన్నా కొంటే కొంటారు, కొనకపోతే కొందరు. దానికి మన ఆనందానికి సంబంధం లేదు. ప్రతిదాన్ని మనం బిజినెస్ చేయాల్సిన అవసరం లేదు. డబ్బు రాని, కానీ కొనాలని మాత్రం పెయింటింగ్ చేయకూడదు అనేది నా కోర్ అండర్స్టాండింగ్. అందుకని దీనికి ఈగోలెస్ ఆర్టిస్ట్ గ్రూప్ని పెట్టాను. తర్వాత ఈరోజు ఈ ఇనాగ్రేషను రియల్ సెలబ్రిటీస్, మా వజ్రమ్మ గారు, మా మైథిలి వాళ్ళ నానమ్మ, నేను కూడా, నా ఫ్రెండ్, వి షేర్ వెరీ గుడ్ ఇంట్రెస్టింగ్ ఐడియాస్ అనమాట. సో ఈమె ఇనాగ్రేట్ చేస్తుంది. ఆ తర్వాత మా అమ్మ, ఆమె లేకపోతే నేను లేను కాబట్టి నా గ్రాటిట్యూడ్, ఆమె చేస్తుంది. ఆ తర్వాత ఇంకొందరు పేర్లు నేను స్పాంటేనియస్ చెప్తాను, నాకు తెలియదు ఎవరు చేస్తారో. అందరూ చేసినట్టే, ఇక్కడ ఎవరు గొప్పవాళ్ళు లేరు, అందరూ సమానం. మనల్ని విభజించే ఎడ్యుకేషన్ కానీ, ఆ తర్వాత మనల్ని ఇబ్బంది పెట్టే, మన ప్రశాంతత పోగొట్టే డబ్బు కానీ, ఆ పేరు ప్రఖ్యాతులను అక్కర్లే. అవేవి లేకుండా అనామకుడు ఉంటే చాలా బాగుంటుంది. సో ఆ అనామకతకి ఒక ఎక్స్ప్రెషనే లక్కీ ఉటప్ప. ఒక 1000 ఏళ్ల తర్వాత దీని మీద చాలామంది మాట్లాడతారు. ఎట్లయితే మనం జ్ఞానోదయం అనే పదం ఒకటి ఇంతవరకు ఎప్పుడూ లేకుండే, తర్వాత వచ్చింది అది. అట్లాగే లక్కీ ఉటప్ప కూడా ఈ రోజుతో ప్రపంచానికి కొత్త పదం పరిచయమైంది. తర్వాత ఈ ఇనాగ్రేషన్ కంటే ముందు ఎవరెవరైతే ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళ గురించి ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఫస్ట్ మా అమ్మ గురించి. ఆమె రిటైర్ అయిపోయిన తర్వాత చాలా కష్టపడ్డది ఆమె. తర్వాత నేను ఏం చేద్దాము అంటే పెయింటింగ్ అంటే, పెయింటింగ్ నాకు రాదు కదా, కాలేజ్ ఎడ్యుకేషన్ లేదు కదా అన్నది ఆమె. అప్పుడు నేనేం చెప్పాను, ప్రతిదానికి అనుభవం కావాలి, పెయింటింగ్ వేయడానికి ఓపిక ఉండాలి. అనుభవం వస్తుంది ఆటోమేటిక్గా. నువ్వు ఏది పడితే అది వంట చేసి వంట అనలేకి లేదు, కుయ్యి అని వాయించి కచేరీ అన్నీకి లేదు. కానీ ఒక క్యాన్వాస్ మీద రంగు జల్లి దానికి ఏదో ఒక అన్టైటిల్డ్ అని పేరు పెట్టొచ్చు, పికాసో చెప్పినట్టు.
చెప్పాను, నువ్వు జస్ట్ సంశయం వదిలే, ఒక 3-4 నియమాలు పాటిద్దాం. అంతర్జాతీయంగా నువ్వు గీసే గీత కొత్తగా ఉండాలి. అప్రిసియేషన్ని డిప్రిసియేషన్ని అస్సలు పట్టించుకోవద్దు. నువ్వు వేసే మొదటి గీత, నువ్వు వేసే 100వ పెయింటింగ్ మీద వేసే గీత ఎప్పుడు నీలో అహంకారం తీసుకురావద్దు. ఒక చిన్నపిల్లల్లాగా నీ వయసు మర్చిపోయి వేయడానికి ఇది ఒక మాధ్యమంగా చూసుకో. ఆ తర్వాత ఒక 2-3 రోజుల్లో మా మధ్యన ఒక సయోధ్య కుదిరింది ఆఫ్టర్ లాట్ ఆఫ్ డిస్కషన్. ఆ తర్వాత ఇక్కడున్న దాదాపు ఒక 10-12 పెయింటింగ్స్ తను వేసింది, మీరు చూద్దరు. కానీ ఆ తర్వాత ఈమె జానకమ్మ ఫస్ట్ ఆర్టిస్ట్. తర్వాత నెక్స్ట్ మా మైథిలి. సో వైఫ్, ఇక్కడ వైఫ్ కింద కాకుండా తను బేసికల్గా అందరూ ప్రపంచంలో స్వార్థం కోసం పనిచేస్తుంటే గోవుల ఆహారం కోసం పనిచేస్తానని చెప్పి తను ఎప్పటి నుంచో పనిచేస్తూ ఉంటుంది. ప్రకృతి ప్రేమికురాలు. అందుకని తనతో జస్ట్ ఊరికే ఒక పెయింటింగ్ అట్లా వేయించాను. సో తన ఉద్దేశాలు నాకు చాలా నచ్చుతాయి. సో అందరం మన వ్యక్తిగత స్వార్థం కోసం కాకుండా, ఒకవేళ ఈ పెయింటింగ్స్ ఎవరన్నా సేల్ అయితే అట్లీస్ట్ నా పెయింటింగ్స్ ద్వారా వచ్చే కొంత డబ్బులు తన గోసేవకి ఇస్తాను. ఇది చారిటీ కాదు, నా బాధ్యత అనుకొని చేస్తున్నాను. రెండోది, మిగతా వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు, ముందే డిక్లేర్ చేస్తున్నా. మూడవది, టైసన్ యూట్యూబ్ ద్వారా నాకు పరిచయమై, ఈవెన్ మా కన్నమ్మ కూడా నాకు యూట్యూబ్ ద్వారా, నాకు యూట్యూబ్ చాలామంది మిత్రులు ఇచ్చింది. నాకు యూట్యూబ్కి ముందు పరిచయమైన ఫ్రెండ్స్ 8 మంది, ఇప్పుడు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నేను ఇలాగే ఉన్నా. సో టైసన్ యూట్యూబ్ ద్వారానే పరిచయం, సొంతంగా నాతోనే ఉంటున్నాడు. ఇప్పుడు ఎవరి షాడో ఎవరి మీద లేదు. తను నాకు అసిస్టెంట్ కాదు, లేకపోతే నాకు సబార్డినేట్ కాదు. వీఆర్ ఫ్రీ ఇండివిజువల్స్. సో తను ఎక్స్ప్రెస్ చేయడం మొదలుపెట్టాడు. ఈ మధ్య తను వేసే పెయింటింగ్స్లో ఒక గొప్ప బ్యాలెన్స్ అండ్ కలర్ కాంబినేషన్, కంపోజిషన్ అవన్నీ చూస్తున్నాను. ఈరోజు టైసన్వి కూడా మేజర్ వర్క్స్ ఉన్నాయి. భవిష్యత్తులో టైసన్ బికమ్ వెరీ ఫేమస్. తర్వాత 4వ ఆర్టిస్ట్ చేతన మా అమ్మాయి. సో వెరీ ఎంథ్యూజియాస్ట్, ఒక హెడేక్. సో ఇప్పుడు తనతో కూడా కొన్ని పెయింటింగ్స్ వేసి తన జర్నీ ఈరోజుతో స్టార్ట్. నిజాన్ని నేను పెయింటింగ్స్ చేసినప్పుడు నాకు గ్యాలరీ దొరకలే. భవిష్యత్తులో నేనే ఒక గ్యాలరీ పెడతా. అసలు ఏ గ్యాలరీ మీద ఆధారపడొద్దు, నా లక్ష్యం అది. ఈ స్టేట్ గ్యాలరీలో కానీ ఏ గ్యాలరీ నేను పెట్టాలనుకోవట్లే. పర్మిషన్లు, లెటర్లు రాయాలి, అంతా అక్కర్లేదు. అసలు ఇంట్లో కంచంలో అన్నం పెట్టుకొని తిన్నట్టు ఉండాలి ఎగ్జిబిషన్ చేస్తే. తర్వాత అనుకోకుండా ఒక మేడం కలిశారు నాకు. ఆమె ఎక్కడున్నారో తెలియదు, వెళ్ళిపోయారు. ఉన్నారా మేడం? ఉంటే పిలవండి. పద్మ గారు, ఆమె ఎవరో కూడా తెలియదు. నేను కూడా పెట్టొచ్చు అంటే పెట్టినన్నా పెట్టేసింది. ఆ తర్వాత సత్యం, ఆయన పేరు పురుషోత్తం గారు, ఈయన ఎవరు కూడా నాకు తెలియదు. సార్ నేను కూడా పెడతా అంటే పెట్టమన్నా పెట్టేశాడు. అంతే. అంటే ఒక ఏమంటారు, అరమరికలు లేని ఒక స్థితిలో వర్క్ బాగుంటుంది. నేను బిజినెస్ అంటే ఆర్ట్ కూడా చచ్చిపోయింది బిజినెస్ రాగానే. అదొక వరల్డ్ ఉంది, అదంతా నేను చూసిన. ఒక కొత్త ఫిలాసఫీకి ద్వారం ఓపెన్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను, అంతకుమించి ఏం లేదు. ఆ తర్వాత ఇంకొక ఆర్టిస్ట్ ఎవరు, రాధ గారని నాకు యూట్యూబ్ ద్వారా పరిచయం. వైఫ్ అండ్ హస్బెండ్, మంచి కుటుంబం. తనకు కూడా ప్రకృతి ప్రేమికురాలు, మంచి వంటలు చేస్తారు. తర్వాత మంచి హృదయం ఉంది. నన్ను చూసి నేను కూడా పెయింటింగ్ చేస్తాను. అంతకుముందు వాళ్ళు వేసేవారు ఎప్పుడో పెళ్లి కాకముందు. నేను అన్నాను, మళ్ళీ స్టార్ట్ చేయండి, ఏముంది, ఎవరో చూస్తారని కాదు. సరే అన్నది. అట్లా తన ఒక 2 పెయింటింగ్స్ పెట్టాను. ఆ తర్వాత ఇంకెవరు, సత్యం, మెయిన్ సత్యం. అందరూ ఒకసారి సత్యానికి సపోర్ట్లు కొట్టండి. ఎందుకంటే సత్యం కూడా ఇప్పుడు రాగానే అన్న పెట్టంటే ఇప్పటికిప్పుడు ర్యాపిడోలో తెచ్చి పెట్టాడు. అంటే ఎంత అన్ప్లాన్డ్ చూడండి. అసలు నేను సిటీకి వచ్చిన తర్వాత నేను కలిసిన మొట్టమొదటి నా మిత్రుల్లో సత్యం ఒకడు. ఇప్పుడు నేను పెయింటింగ్ వేస్తున్నా అంటే సత్యం ఒక కారణం. అప్పటికే అతను JNTU ఫైన్ ఆర్ట్స్, నేను రూపాయి లేకుండా వచ్చాను. సత్యం ఇచ్చిన మోరల్ సపోర్ట్ చాలా గొప్పది. ఏం కాదు, మంచిగా ఉండి, అట్లా. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మా స్నేహం ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి నాకు రెస్పెక్ట్. అతనంటే నాకు ఒక బ్రదర్ లాగా చూస్తాను. సో సత్యం చాలా ఎక్స్ట్రాడినరీ పెయింటరు. తను దేశ విదేశాల్లో, తర్వాత భారతదేశం అంతా రకరకాల క్యాంపుల్లో ఇప్పుడు ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్గా తను కొనసాగుతున్నాడు. ఆర్ట్ పరంగా ఇద్దరి జీవన విధానాలు కొంచెం వేరు, బట్ అండర్స్టాండింగ్ ఒకటే. అందుకని సత్యం అనుకోకుండా ఇందులో భాగస్వామి కావడం వల్ల దీనికి ఒక ప్రొఫెషనలిజం కళ వచ్చేసింది. దాంతోపాటు సత్యం పక్క నుండి ఒక బ్రదర్ లాగా అన్నీ ఇట్లా పెట్టు అని చూసుకునే వాళ్ళు ఉండాలి కదా. అట్లా అన్నీ నేను చేయలేను. అట్లా వీళ్ళ మన అందరం కలిసి చేస్తున్న ఒక గ్రూప్ షో. ఆర్టిస్టుల గురించి చెప్తున్నా. తీసేస్తే హరి, బాలు, తర్వాత అందరి పార్టిసిపేషన్ ఉంది అట్లా. సో ఇప్పుడు ఒకసారి చప్పట్లు కొడితే దీపం వెలిగేది, ఇనాగ్రేషన్ చేద్దాం. పూర్తి అన్ప్లాన్డ్.
దీపం వెలిగిద్దురా, ఇది ఫస్ట్ వెలిగిస్తే దాంతో వెలిగిస్తుంది. కొంచెం ఉంచాలమ్మా అది. అది ఆమెకి 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 ఆమె ఏది కనిపిస్తే దాన్ని మొక్కుతుంది. అన్నమాచార్యుని కంటే గొప్ప డివోటీ ఆమె. చాలు అమ్మ, నువ్వు వెలిగియమ్మా. థ్యాంక్ యూ. సత్యం సత్యం వెలిగి వెలిగి అది ఇక్కడికి కన్నమ్మ, నువ్వు వెలిగివి. ఇందులో గోవులకి సేవ చేసే ఆ మనస్తత్వాన్ని నేను ఎప్పుడూ ఇష్టపడతాను. సో నాకు కూడా ప్రకృతి అన్న గోసేవ అన్న ఇష్టం. దాని వెనుక చాలా కారణాలు ఉన్నాయి అట్లా. సో ఇది ఒకసారి మీరందరూ మీకు రాధగారు రండి ఒకసారి. ఇప్పుడే అనుకుంటున్నా వచ్చేసారు. ఒకసారి రాధగారు కూడా చప్పట్లు కొట్టండి. సో ఆమెకు ఇంత మనవరాలు కూడా ఉంది. అంటే ఎంథ్యూజియాస్ట్. అసలు జీవితంలో ఏదున్నా లేకున్నా ఉత్సాహం ఉండాలి, ఓపిక ఉండాలి, మొహం మీద చిరునవ్వు ఉండాలి. అది లేనప్పుడు ఏదున్నా వేస్ట్. సో ఇప్పుడు మా దగ్గర పెద్ద ఏమీ లేవు, కానీ చాలా గొప్ప గొప్ప సంపదలు మా దగ్గర ఉన్నాయి. అట్లాంటి మనమే అందరం అని గుర్తిస్తూ వచ్చిన అందరికి ఇక్కడి నుంచి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. అందరు సరదాగా కాసేపు స్పెండ్ చేద్దాం. తర్వాత బయట కొంచెం స్నాక్స్ లాంటిది పెట్టాను, అందరం తిందాం. వీలైతే ఒకరి నెంబర్ ఒకరు షేర్ చేసుకోండి. ఎవరికి ఎవరు ఉపయోగపడతారో తెలియదు, ఎవరికి ఎవరు ఏమవుతారో తెలియదు. థ్యాంక్ యూ సో మచ్. మంచిది. ఓకే, అందరూ ఒకసారి చూడండి. బెటా నువ్వు కూడా కెమెరా తీసుకుని ఒకసారి పెయింటింగ్ అంతా కవర్ చేయి. నేను సెలవు తీసుకుంటున్నా. ఓకే బెటా కెమెరా తీసుకుని రా. చెప్తారు ఇంకా, నేను చెప్పేది ఏం లేదు. ఇట్లా అంటే నేను మీటింగ్ కాదు కదా చేసి. బెటా కెమెరా తీసుకుని ఊరికి ఇట్లా ఫాలోగా ఒక రౌండ్. ఇంకొకటి, హలో అందరూ ఒక్కసారి వినండి. నేను పేర్లు మర్చిపోయిన శ్రీనివాస్ కూడా నాకు ఈ మధ్య పరిచయం. శ్రీనివాస్ చాలా అద్భుతమైన పెయింటింగ్ చేస్తాడు. ఈ మధ్య కాలంలో నేను పెయింటింగ్స్ చూసి అసలు ఇట్లా పెయింటింగ్ వేయాలనిపించిన ఆర్టిస్టు. నేచర్ని అద్భుతంగా క్యాప్చర్ చేస్తాడు. సో ఆ శ్రీనివాస్ పెయింటింగ్స్ 3 ఉన్నాయి. ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాల్సిన వాళ్ళు ఒక 2-3 ఉన్నారు. ఒకటి మా మైథిలి పెయింటింగ్ కొనండి, గోసేవకు ఉపయోగపడుతుంది. శ్రీనివాస్ పెయింటింగ్ కొనండి, అతని ద్వారా గొప్ప కళాఖండాలు వస్తాయి. తర్వాత మా టైసన్ పెయింటింగ్ కొనండి, ఇంకా మా వదిలేయండి. ఇంకా ఈ 3 మీరు సపోర్ట్ చేయండి వీలైతే. టాటా బాయ్ బాయ్. చిన్న అట్లా రౌండ్ ఏదుందా? నేను అనుకుంటున్నా మీరు ఎక్కడ పోయి, అదే నేను పెట్టిన తర్వాత చూసినావా? అదే వెరీ గుడ్. నేను ఇన్ని పనుల మధ్యన ఇప్పుడు శ్రీనివాస్ పేరు మర్చిపోయినా చూడు. అదే దా నువ్వే చూపియాలి, నన్ను వదిలేదానా? ఇంకా చూపి బెటా. నువ్వు వాళ్ళందరూ చూస్తే నువ్వు చిన్న 1-2 నిమిషాలు తీసి. అలాగే 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 అలాగే. అగో ఇది ఇట్లా చూడాలి పెయింటింగ్. చూడు చూడండి 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 చూడండి. లెట్ హర్ ఎంజాయ్. మొక్కు, ఎందుకు మొక్కొద్దు? రియల్ అడ్మైరర్. నిన్న రాత్రి వేసింది, పూర్తిగా తానే వేసింది. ఇగో ఈ సార్ పెయింటింగ్ ఇది నేను పరిచయం చేస్తాను. పురుషోత్తం గారి పెయింటింగ్ ఇది ఎప్పటి నుంచి చేస్తున్నారు పెయింటింగ్? నేను యాక్చువల్గా చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేశా. కాకపోతే ఈ మధ్య బ్రతుకుదేరు ఇవ్వదు కాబట్టి వదిలేసి మళ్ళీ రీసెంట్లీ ఒక 2-3 ఇయర్స్ నుంచి. నెక్స్ట్ నేను ఎప్పుడు ఎగ్జిబిషన్ చేసినా మీకు చెప్తా, మీరు వచ్చి జాయిన్ అయిపోండి. అన్కండిషనల్, ఇట్స్ నాట్ బిజినెస్. మీరు కొంత బెనిఫిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. తర్వాత ఇంకొక ఆర్టిస్ట్ పరిచయం చేస్తా. అన్నయ్య అన్నారు. సో ఈ లైన్ అంతా తను గీసాడు. ఇలా ఇలా వేయాలని చెప్తే నేను అలా 4-5 కలర్లని కవర్ చేసి వేసా, అంతే. ఇదే పెయింటింగ్. అండ్ అవును, ఎల్లో అండ్ వైట్ అండ్ బ్లూది ఇలా రాసి మళ్ళీ క్లాత్ వేయాలని చెప్పాడు. ఇదంతా కలిసి ఒక 15-20 నిమిషాల్లో అయిపోయింది. నిజానికి 1 గంట పట్టింది, మనం చూసుకోలేదు. అవునా? ఇవి శ్రీనివాస్ పెయింటింగ్స్ బెటా షో. సో శ్రీనివాస్ ప్రొఫెషనల్గా ఆయన ఫైన్ ఆర్ట్స్ అయిపోయింది, ఎంఎఫ్ఏ చేశారు. ఆ తర్వాత గ్రూప్ షోస్ అవి చేస్తూ ఉంటారు. నేను జహంగీర్ ఆర్ట్ గ్యాలరీలో ఆయన ఎగ్జిబిషన్ చేశారని తెలిసి చాలా సంతోషపడ్డా. ఎందుకంటే చాలా చాలా టైం దొరుకుతుంది అక్కడ. ఇప్పుడు అప్లై చేస్తే ఎప్పుడు 10 ఏళ్ళలో దొరుకుతుంది. సో మీ పెయింటింగ్స్కి ఇన్స్పిరేషన్ ఏంది? ఒక 30 సెకండ్ చెప్పు. నాకు ఇన్స్పిరేషన్ అంటే నా విలేజే, మా ఊరు ప్రకృతి.
నా పర్టికులర్ అట్లా ఏం లేదు. సైన్ బోర్డ్ నుంచి నేను ఫైన్ ఆర్ట్స్ ఉంది అంటే ఇటు వచ్చేసిన. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళడము, ఇంత సిటీలో ఉన్నప్పుడు కూడా నాకు ఎందుకో ఊరంటేనే ఇష్టం, ఆ ప్రకృతి అంటేనే ఇష్టం. ఇప్పుడు కూడా ట్రావెల్ చేస్తుంటా, వెళ్తా. నాకు ఇక్కడ స్టడీ కోసం ఇక్కడ ఉందంటే, కాలేజ్ కూడా అప్పుడప్పుడు వెళ్తుంటాయి. రూమ్లో కూర్చొని వర్క్ చేసుకుందంటే స్లోగా ఎందుకో తెలియకుండా నా నేచర్ అంటే ఇష్టం, వెళ్తా. అంటే నేను ఫస్ట్ టైము శరత్ వల్ల నీ వర్క్ చూశాను. ఈ పెయింటింగ్ వెనక నీ థాట్ ప్రాసెస్ ఏందో ఊరికే 30 సెకండ్స్ చెప్పుకుంటాను. నేను నేను రిటైర్మెంట్ అయిన తర్వాత మా అబ్బాయి ఉండి పెయింటింగ్ వేస్తామంటే నాకు రాదు అన్నాను. నాకు ఏమి రాదురా, జీరో అన్నాను. ఆ జీరోలే పెట్టు అన్నాడు. జీరోలోని మొత్తం జీరోలే ఉన్నాయి, దాని మీద జీరోలుగా ఒక చిత్రం తయారైంది. అది మా అబ్బాయి ఇచ్చిన నాకు ప్రోత్సాహము. మా అమ్మ జీవితంలో మొట్టమొదటి గ్రూప్ షో. అంటే మామూలు ఆర్టిస్టులు కలగంటారు, చాలా ప్రోత్సహించాడు నన్ను ఆర్ట్ వేయడానికి. చేసే ఆసక్తి ఉండాలి. చాలా నాకు అన్ని వసతులు ఏర్పాటు చేసి, టీ చేసి ఇచ్చి, అవసరమైతే వంట చేసి పెట్టి తను చాలా ప్రోత్సహించాడు. నువ్వు నా ఈ గ్రూప్ షోలో భాగస్వామి కావడం, నేను అంటే కొడుకుగా ఓకే, బట్ ఒక కొలీగ్గా కూడా నేను ఆస్వాదిస్తున్నాను. అంటే నువ్వు, నేను, మైథిలి, చేతన, టైసన్, ఇంకా నాకు చేతకపోయినా ఇప్పుడు ఇంకా చేయాలని చేస్తావు. వెరీ సూన్. సత్యం ఇప్పుడు ఏం చెప్పినా మా అమ్మ గురించి ఒక సోలో షో మా అమ్మది ఏర్పాటు చేయాలని చెప్పి. సో సత్యము నేను నువ్వు ఏం చేయాలంటే ఇక పని చేయాలి. పని క్రియేషన్స్ కొత్త క్రియేషన్ చేస్తున్నారు. ఈ టైసన్ చేసిన వరకు అటుపక్కబో ఒక 30 సెకండ్స్ చెప్పు. అంటే పెయింటింగ్స్ నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు పెద్దగా చేసింది లేదు. మీ దగ్గరకు వచ్చిన తర్వాత నుంచి అది ఎలా మొదలైందో కూడా తెలియదు, ఇక్కడి వరకు వచ్చింది. అంటే ఏ కారణం లేకుండా చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. అంటే కొంచెం మైండ్ పర్సెప్షన్ మారితే వర్క్లో ఒక అందం వస్తుంది. ఇప్పుడు మొట్టమొదటిసారి నువ్వు చేసే ఈ మధ్యన అది రాత్రి అది ఇక్కడ ఎంత బాగుంది, జూమ్ చేయాలి. ఆ లోటస్ పెయింటింగ్ విషయంలో ఎప్పుడు సపోర్ట్ చేయకపోని నేను ఎప్పుడు ఉంటాను నీతో. అది నాకు ఎప్పుడు అందుకని ఎవరో ఒకరు కొనసాగించాలి. అన్నీ నేను చేస్తాను కదా, నేను ఎలాగో చేస్తాను, బట్ నువ్వు చెయ్యి తప్పకుండా. యాక్చువల్గా నేను చిన్నప్పటి నుంచి ఇదే పని నాది. అంటే 4th క్లాస్ నుంచి పెయింటింగ్ చేయడమే. చిన్నప్పుడు బుక్స్ కొనిపిస్తారు కదా, నోట్ బుక్స్, అవి కొనలేక వచ్చేది మా వారి ఇంట్లో. వెనకాల అన్ని బొమ్మలే ఉండేటివి. దాన్ని గుర్తించి గుండోజీ యాదగిరి గారు అని మా గురుగారు, అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. తను ఏంటంటే లోయర్ హయ్యర్ ఎగ్జామ్స్ ఉంటాయి, అవి నేను స్టార్ట్ చేశాను. హయ్యర్లో డిస్టింక్షన్ వచ్చాను. తర్వాత JNTU కాలేజ్ అని ఒకటి వచ్చింది ఇక్కడ మాస్టర్ ట్యాంక్లో, అక్కడ జాయిన్ అయినా. అట్లా జర్నీ స్టార్ట్ అయింది. BFA అయిపోయింది, MFA అయిపోయింది. ఇప్పుడు హైదరాబాద్ ఆర్ట్ సొసైటీలో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా చేస్తున్నా. అంతా రామారెడ్డి అన్న గారు వాళ్ళందరూ సీనియర్స్ ఉన్నారు. కంటిన్యూగా నేను మైథాలజీ వర్క్స్ చేస్తాను. ఎందుకు అని అంటే చెప్పండి. సంతృప్తికరంగా ఉందా యాజ్ అన్ ఆర్టిస్ట్? ఫీల్ సాటిస్ఫైడ్? యా, నేను ఎప్పుడూ 24 అవర్స్ వర్క్ చేసుకుంటూ ఉండాలని ఉంటుంది, సంతృప్తికరంగానే ఉన్నాను. సో నేను చేసే ఇది ఏంటంటే, డాడీ కార్పెంటర్, వుడ్ కార్వింగ్ వర్క్ చేసేది డోర్ల పైన. ఆ డిజైనింగ్ వర్క్స్ ఇక్కడ కనిపిస్తుంటాయి నా పెయింటింగ్లో. సో ఈ ఆఫ్తో పాటు వచ్చి కృష్ణుడు, రాముడు దగ్గర భక్తుడు కాబట్టి హనుమంతుడు, సీత, అట్లా చేసి నేను మొత్తం మైథాలజీ వర్క్స్ ఎక్కువ చేస్తుంటా, కమిషన్ వర్క్ కూడా చేస్తాను. సో తర్వాత సత్యం చాలా ఏమంటారు అర్డెంట్ పెయింటర్. 24 అవర్స్ పెయింటింగ్ ఏమైనా చేస్తాడు. ఈ భూమి మీద నాకున్న ఆర్ట్ పరంగా గ్రేటెస్ట్ కంపెనీ సత్యం ఉంటే ఆర్ట్ మీద ఆసక్తి చచ్చిపోదు ఎప్పటికీ. సత్యం అట్లా సజీవంగా ఉంచుతాడు, నాకు ఇష్టం అట్లా. సో అందుకని సత్యం పెయింటింగ్స్ కావాలంటే చెప్పండి, వీళ్ళు కాంటాక్ట్ చేయండి, మాట్లాడుకుందాం. తర్వాత లాస్ట్ రాధగారి పెయింటింగ్ ఎప్పటి నుంచో వేసినా కూడా ఇదివరకు కొలాబరేషన్ ఎట్లుంది, గ్రూప్ షో ఎట్లుంది? 20 years బ్యాక్ వేసాను నేను, మళ్ళీ అప్పటి నుంచి వేయలేదు. తర్వాత మిమ్మల్ని చూసాక కలర్స్ వేయడం అని మళ్ళీ వేయాలనిపించి మిమ్మల్ని అడిగా ఎలా వేయాలి. ఇది నాకు తెలిసి ఫస్ట్ షో అనుకుంటాను అంతే. అవునా, ఎలా అనిపిస్తుంది? దానికి చాలా హ్యాపీగా అనిపించింది, బాగుంది. సో నెక్స్ట్ మనం కంటిన్యూ చేస్తూనే ఉందాం. ఓకే, సరే ఆన్సర్స్. సో ఇప్పుడు మొట్టమొదటి గ్రూప్ షో ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది అంతే. ఓకే, గుడ్. ఇప్పుడు ఈ పెయింటింగ్స్ ప్రస్తుతం 4 ఎగ్జిబిట్ చేసినాం. ఇందులో అంటే అంటే నేను కొంత సపోర్ట్ చేసిన, కానీ నువ్వు చేస్తున్నప్పుడు నీకు కలిగిన ఒక భావన ఇట్లా హ్యాపీగా అనిపించింది, ఆనందం. కంటిన్యూ. ఎవరు మెచ్చుకోకపోని కొనకపోని, ఎవరు కొనకపోయినా మెచ్చుకోకపోయినా జస్ట్ నేను ఒక
మంచి ఆనందం కోసం చేస్తాను. కార్యక్రమాలకు అతీతంగా పెయింటింగ్ కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను. అందరూ చెప్తా, నేను కూడా చెప్తున్నా. అలాగే నువ్వు చేసినావు అనుకో, ఈ విషయంలో మన లైఫ్ అంతా మనకి మంచి కంపెనీ. ఓకేనా? తర్వాత ఇంకొక షో గ్యాదరింగ్ ఎట్లా అనిపించింది? హౌ డు యూ ఫీల్? అంటే పప్పాది ఆర్ట్ గ్యాలరీలో పెట్టడం ఫస్ట్ టైం చూడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను కొన్ని ఏళ్ల తర్వాత నేను మళ్ళీ గ్యాలరీలోకి అడుగు పెట్టాను. దానికి రకరకాల కారణాలు ఉంది. భాషకు ఒక బ్యాక్ స్టోరీ బట్టి నాకు అందుకని. సో ఓకేనా, లెట్స్ వైండ్ అప్. సో ఇదేమంటారు, లక్కీ ఊటప్ప గ్రూప్ షో. ఆ దర్శనంలో పెయింటింగ్ చాలా మిస్టీరియస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. ఇప్పుడు నేను చెప్తున్నది అంత ఆషామాషి అర్థమయ్యే విషయం కాదు. వైలిన్ కూడా ఎక్స్ప్రెషనే, కానీ అది ఒక శాస్త్రం. పెయింటింగ్ అనేది వర్షం. ఇట్లా పడ్డ వర్షమే, షని పడ్డ వర్షమే, జల్లు పడ్డ వర్షమే. అదొక మిస్టరీ అది. సో అందరూ పెయింటింగ్ చేయాలి. నేను ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడిని నేను ఆహ్వానిస్తున్నాను. సో ఎలా పెయింటింగ్ చేయాలనే జ్ఞానం నేను ఇస్తాను. ఎవడు పడితే వాడు పెయింటింగ్ వేస్తే మళ్ళీ అది అహంకారం కిందకే వస్తుంది. ఆధ్యాత్మికతకు సంబంధించిన రహస్యాలని పెయింటింగ్ చేస్తూ క్విక్గా అర్థం చేసుకోవచ్చు అని చెప్తున్నా. స్టార్టా? సో ఇది మా అందరి గ్రూప్ షో. ఇది రేపు ఎల్లుండి కూడా ఉంటుంది. ఎల్లుండి సాయంత్రం 8 గంటల వరకు. సో ఇష్టం ఉన్న వాళ్ళు రండి, ఊరికి రండి, చూడండి. కొనుక్కోవాలనుకునే వాళ్ళు కొనుక్కోండి. దాని పక్కన నెంబర్స్ ఉన్నాయి. సో ఎలా కాంటాక్ట్ చేయాలనేది అట్లీస్ట్ యూట్యూబ్లో కామెంట్ పెట్టండి, కాంత్రిస ఛానల్లో. ఏదో విధంగా కమ్యూనికేట్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడి నుంచే ఇది పాసిబిలిటీ అయ్యే విధంగా సహకరించిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అందరూ సపోర్ట్లు కొట్టండి, బాయ్ చెప్పుకుందాం. సో బయట కాస్త టీ, సమోసా అండ్ వాటర్ ఉంది. ప్లీజ్ క్యారీ ఆన్ అండ్ హ్యావ్ ఇట్. ఇది నేను నా మిత్రులందరూ ఎక్కడి నుంచి మొదలు పెట్టండి. అలా అక్కడి నుంచి మొదలు పెట్టండి. అక్కడి నుంచి ఇట్లా కాదు, అది ఇది అది సాహసాలు. మీరేం చెప్పలేదు నాకు మిత్రులు కూడా వేరే వాళ్ళు కూడా ఉన్నాయి ఆయనలో. అరే మీరు ఎట్లా డామినేట్గా చేస్తే ఎట్లా? చాలా బాగుంది. ఇది కొత్త డైమెన్షన్ అంటే తెల్లన్న మళ్ళీ నల్లనే మళ్ళీ యాక్చువల్లీ ఇది ఒక అడ్వకేట్ వేశారు. ఏదైనా అట్లా బ్లాక్ అండ్ వైట్ వేశారు. మా అమ్మ వేసింది ఒక కళాఖండం. చాలా గొప్ప. మా ఇంట్లో మూడే ఒకటి ఎస్ఆర్ సాహిత్యం మూడే. ఓ ఇదంతా మీ ఆట తెలిసిపోతుంది. శూన్యం అని చెప్పాము. శూన్యం అంటే ఏమి రాదని చెప్పడానికి ఓపిక. యాక్చువల్లీ పెయింటింగ్స్ కాదు, పేషెన్స్ అని ఒక పేరు పెట్టింది. ఇది ఎవరు తెలిసిన వాళ్ళు పేరుస్తున్నారంటే మీరే చెప్పాలి. మీ ఆవిడ రాదా? నీ ఫేస్ అనుకుంటున్నా. అట్లా అనిపించింది నాకు. ఇప్పుడు చూడు, కావాలంటే ఇప్పుడు చూడు. లైన్లో చూడ అంటే ఎక్కువసార్లు చూస్తాం కాబట్టి నీది నాకు అక్కడ చూడు. ఇప్పుడు ఇక్కడ నిలబడి, ఇక్కడ నిలబడి, ఇక్కడ నిలబడి, కళ్ళు మూసి చూడు. నువ్వు ఇక్కడ నుంచి సీవా కొంచెం డౌన్ చేయండి కళ్ళు మూసుకుని. తెలియకుండానే అలా వచ్చింది. మేబీ మీకు అనిపిస్తుంది. ఇప్పుడు అనిపిస్తుంది అంటే ప్రతిదీ ఇప్పుడు అనిపిస్తుంది.
నిజానికి అట్లా అనుకుని చేసి చేయలేదు. అది వేరే హ్యాండ్ చూడగానే అట్లా అనిపిస్తుంటే మేబీ ఆ స్కల్ ఆ హెయిర్ అదే కదా. నేను పెళ్లికి వచ్చినప్పుడు విభూతి పెట్టినట్టున్నానేమో అట్లా నాకు అనిపిస్తుంది. అంటే వెనక శైవం బ్యాచ్ కదా అంతా హోమం అవన్నీ చేసాను. ఈ కళ్ళు ఈ ముక్కు గట్టి దగ్గర అనిపించింది. బ్యాంకాక్ పునరావిష్కరి సార్ ఇప్పుడే పరిచయం నేను కూడా పెడతా అంటే సరే పెట్టండి ఏముంది ఆర్ట్ ఎవరైనా చేయాల్సి అదే రాశాక కళాకారుడు ఎవడైనా నాకు ఇది పద్మ గారు ఇప్పుడే పరిచయం. అదే అక్కడ కనపడ్డారు. సో గ్రూప్స్లో పెట్టొచ్చు అంటే ఇప్పుడు తగ్గింది. 556 వరకు కార్డ్స్ అందులో ఎక్కువ శివయ్యేదే ఉంటుంది. అంటే ఈజీగా ఇదేమో చేతనే వేసింది మా అమ్మాయి. సార్ మీకు సార్ పెయింటింగ్ ఎవరు చేస్తారు అతను రావాలి ఫస్ట్. ఇది ఆఫ్రికా చూడగానే నాకు నచ్చి యాక్చువల్ నిజంగా ఇచ్చేట్టుతో అంత పెద్దగా వెళ్తాం అనుకున్నా, కానీ నాకు వసతి లేదు. వాళ్ళు చేసిన తర్వాత ఎక్కడ పెట్టుకోవాలి అదో పెద్ద దీంట్లో ఉన్న ఫోటో బుద్ధుల్లో చాలా సరదాగా పోజ్ ఇచ్చిన కావాలంటే అది కానీ లేదు. ఒక పాపులర్ పాయింట్ ఇది కదా అలలు, ఇదే పాస్చర్లో వెస్ట్రన్ పెయింట్ అలలు ఉంటాయి అంత అన్నీ ఇలా జీరోలతో అలలు. సో గోల్డెన్ లోటస్ ఒక ఫోటో మీదేంటి మీ పేరు? కరుణ్ టైసన్. రెండు కాంట్రాస్ట్ ఉన్నాయి. టైసన్కి కరుణ ఉండదు. టైసన్ అంటే మైక్ టైసన్ కరుణ ఉండదు. కరుణ ఉన్నవాడు టైసన్ వ్యాల్యూ. రాజా మీ ఫోటో మీ ఫోన్ ఇచ్చారా? ఎవరు ఫోన్లో తెలుస్తుంది. ఇప్పుడు అందరి దగ్గర ఉందని ఎవరు షేర్ చేసుకోండి. ఎవరు షేర్ చేస్తారు, ఎవరు షేర్ చేసి చేతనా నువ్వు కూడా ఇచ్చేసి ఎవరికి చిన్న జాయిన్ ఎవరికో వరకు ఇచ్చేసి పట్టుకుంటారు. తొందర వచ్చేసి
ఎవరు తీస్తారో అట్లీస్ట్ ఎవరు తీసామని చెప్పట్లే. అన్న సార్ ఓకే బ్లర్ వచ్చిందా? త్వరగా తీయండి మరి ఎవరో ఒకరు. ఒక్క సెకండ్. తర్వాత అందరు షేర్ చేసుకుందాం ఎవరికొకరు. ఓకే. మైథిలి వాళ్ళు నాన్నగారి తల్లి. ఆమెకి ఏమీ తెలియదు కానీ ఎంత హ్యాపీ ఉంటుంది. తెలియకపోవడం వల్లే తీసుకో కొంత, తర్వాత ఆపేది ఇష్టం. చాలా గొప్ప చరిత్ర. రమణ కాంక్షాన్ని పుస్తకం రాశాడు. అప్పటి నుంచి నాకు ప్రొఫెసర్ అతను చేసిన కాశీ యాత్ర చరిత్ర ఏనుగుల వీరాజుని రీరైట్ చేశాడు. ఒక ఏడాది 2 ఏళ్ళు అవి మన క్రాంతి నుంచి దానికి బొమ్మలేసి అదంతా కొత్తది నిన్నే పంపాడు. అతను చదువుతున్నా కాశీ యాత్ర చరిత్ర కొత్తది. ఇతను పాయింట్ మరి ఎక్కడ దొరుకుతుందో చెప్పండి, నేను తీసుకుంటాను. అతను ఫోన్ చేశాడు. అది ఇంతకుముందు ఏమో చదవలేదు. నేను ఫస్ట్ రచన మన తెలుగులో అయితే అది ఎందుకు విశేషం అంటే అతను 1.5 year పట్టింది కాశీ నుంచి, చిన్నపట్నం నుంచి అలా వెళ్ళి కాశీకి వెళ్ళి మళ్ళీ 1.5 year 200 people. చరిత్ర ప్రయాణం చూస్తాను. కాశీ యాత్ర చరిత్ర కొత్త వర్షం. నేను నాలాంటి ఫోన్ చేస్తాను అసలు ఎక్కడ సార్ దగ్గర కనిపిస్తాను. సార్ అనేది అక్షరం సార్ ఒక భాగం. నేను చాలా వాటికి ముందు మాటలు ఉంటాయి కదా. ఊరికే నేను అడిగితే అదేంటంటే అప్పుడు బాడీకి బ్రీత్ లాగా సార్ బండి కానీ సపరేట్ బ్రీత్ లాగా. ఇది బోనస్ ఒక బోర్డు ఉంటే అక్కడ దిగాలి. నేను రాయనా కన్నమ్మద్దా నువ్వు కూడా అన్నావు కదా. నీ పేరు పట్టుకుంటే క్యాప్చర్ చేస్తే రెండు అక్కడికి వెళ్ళండి. సార్తో ఉండాలనుకుంటే ఫోటో దగ్గర సార్ వస్తాను. రోడ్ ఎవరికి ఇంకో మళ్ళీ సార్ ఒక్క నిమిషం. ఇది వేరే ఎట్లా పెట్టారు? అంటే అకారణ ఆనందానికి కాదు. అంటే చూడగానే ఇందులో తిరగేసేవి నాకు అనిపించింది. వీళ్ళకు ఉంటాయి అనిపించింది. అదే అకారణంగా ఎవరు వినవస్తుంది. అవునా? బాలుగారి ఆత్మీయుడు మా నాగరాజు ప్రభాకర్ గారిని పెయింట్ ఎగ్జిబిషన్ ఉంది రమ్మంటే నేను అతను ప్రభాకర్ గతంలో నా పెయింటింగ్ వేసాడు. మా ఇంట్లో హాల్లోనే పెట్టుకున్నాను. చాలా చాలా గొప్పగా ఉంటుంది గ్రాఫిక్ ఆర్ట్. వస్తుంటే
రీసా మెసేజ్ పెట్టాడు, ఇక్కడికి వచ్చి చూశాను. అంటే అనుకున్న దానికన్నా ఒక బోనస్. నేను కళ ఎక్కడున్నా నేను ఆనందిస్తా. ఇవాళ కారణం లేని ఆనందాన్ని ఒక నిర్వచనం ఇచ్చాడు. అది ఇవాళ నాకు కలగడం అది ఒకసారి మీరు ఉచ్చరించారు ఆ పేరు, లక్కీ ఉటప్ప. లక్కీ ఉటప్ప అంతే. అది తెలుగులో పదం కాదు, అది ఏ భాషా పదం కాదు, దానికి అభాష అని పేరు పెట్టింది, భాషకు అతీతంగా. అంతే. థ్యాంక్ యూ సో మచ్.